అమెరికాలో మన తెలుగు వాళ్ళేమో రైతులుగా అవతారం ఇచ్చేసి వాళ్ళు లాభాలు పొందితే మన భారతదేశంలో మాత్రం రైతులు మాత్రం సర్వనాశనం అవుతున్నారు. ఎందుకు అంటే మన పాలకులలో వ్యత్యాసం ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ వీటికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అమెరికాలో సాగు బల, వ్యవసాయంలో తెలుగు ప్రవాసుల జోష్, పంట భూముల కొనుగోలులో దూకుడు, పప్పులు కూరగాయలు పండ్ల సాగులో సాంకేతికత వినియోగంతో లాభాల పంట, భవిష్యత్తులో రియల్ భూమి పైన ఆశలు, రాంచ్ యజమానులకు పన్ను రాయితీ, వందలాది ఎకరాల్లో గోశాలల నిర్వహణ నడుస్తుందట. తమ పొలంలో పండిన పికాన్ పప్పు చూపిస్తున్న సమీర్ రాజేష్ కాంతి. మంచి వార్తనే. ఏపీకి చెందిన సమీర్ రాజేష్ కాంతి 2022లో ఎకరం 11 లక్షల చొప్పున డల్లాస్కు 2 గంటల దూరంలో డిలియోన్లో 333 ఎకరాలు కొనుగోలు చేసి పికాన్ పప్పు పండిస్తున్నారు. టెక్సాస్ పికాన్ గ్రోయర్స్ అసోసియేషన్ నుంచి 2025కు గాను బెస్ట్ న్యూ గ్రోయర్ అవార్డును అందుకున్నారంట. అమెరికా వెళ్ళినా అంతరిక్షంలోకి వెళ్ళినా మన తెలుగువారు మాత్రం మట్టితో చుట్టరికాన్ని మర్చిపోరు. పాడి పంటలపై ప్రేమాభిమానాలను అంత తేలిక వదులుకోరు. ఏళ్ల క్రితం అగ్రరాజ్యానికి వలసపోయిన వారు ఇప్పుడు అక్కడ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని రకరకాల పండ్లు కూరగాయలు పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు. మరోవైపు పాడి రంగంలోనూ ముద్ర వేయిస్తున్నారు. ఐటీ, వైద్యం, వ్యాపార రంగంలో స్థిరపడిన తర్వాత దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తున్నారు. గత కొంతకాలంగా అమెరికా వ్యవసాయ రంగంలో తెలుగు ప్రవాసుల పెట్టుబడులు ఇక ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. కోవిడ్ అనంతరం ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నారట. మరి అక్కడేమో అమెరికాలోనేమో రైతులు బాగుపడతా ఉంటే మన దగ్గర రైతులు ఎందుకు బాగుపడరు అని కనిపిస్తుంది. తక్కువ ధరకు పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములు సొంతం చేసుకునే అవకాశం ఉండడం కూడా వారికి కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ భూమితో సమీప భవిష్యత్తులో భూమి విలువ పెరుగుతుందనే అంచనాలతో వందలాది ఎకరాలు సేకరిస్తున్నారు. కొందరు పూర్తిస్థాయి రైతులుగా మారుతుంటే మరికొందరు దీన్ని ఒక అదనపు ఆదాయ వనరుగా భావిస్తున్నారు. శిస్తు అంతే. అమెరికాలో సాగు భూములకు పన్ను చాలా తక్కువ. వ్యవసాయం, పాడి పరిశ్రమకు సంబంధించిన కార్యకలాపాలు సాగించే భూములకే ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో భూములు కొనుగోలు చేసిన వారు వారాంతంలో పొలాల్లోకి వెళ్లడం, పంటల పెరుగుదలను స్వయంగా పర్యవేక్షించడంతో పాటు పశువుల పెంపకం ద్వారా గ్రామీణ జీవనాన్ని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు పన్ను ప్రయోజనాలు కూడా పొందుతున్నారు. భూములు ఉన్న ప్రాంతంలో నివాసం ఉండని యజమానులు స్థానిక రైతులకు పొలం లీజుకి ఇస్తున్నారు. లేకుంటే తామే కూలీలను నియమించుకుని సొంతంగా సాగు చేసుకుంటున్నారు. వ్యవసాయ భూముల్లో తెలుగు వారి పెట్టుబడులు గ్రామీణ ప్రాంతాలకు కొత్త మూలధనాన్ని, ఆధునిక పద్ధతులను, భిన్నమైన పంటలను పరిచయం చేస్తుందంట. AG5 వర్గీకరణపై మక్కువ. అమెరికాలో వ్యవసాయ వర్గీకరణ పొందాలంటే భూమి కనీసం 5 ఎకరాల విస్తీర్ణంలో ఉండాలి. భూమిని చిన్న భాగాలుగా విభజించి అమ్మాలంటే కూడా ప్రతి భాగం కనీసం 5 ఎకరాలు ఉండాలి. దీనితో పాటు ఆ భూమిలో వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు ఖచ్చితంగా నిర్వహించాలి. AG5 భూములకు ప్రాథమిక మౌలిక వసతులు ఉండాలి. రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలను అభివృద్ధి చేయాలి. ఈ వర్గీకరణలో అమ్మే భూములు మరింత భద్రతతో ఉండడంతో పాటు వాటి ధర కూడా ఎక్కువే. ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి ప్రవాసులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిలో కొందరు వ్యవసాయం పట్ల నిజమైన ప్రేమతో పూర్తి స్థాయి రైతులుగా స్థిరపడుతున్నారు. పంటల సాగు, పశువుల పెంపకంపై ఆసక్తితో అత్యాధునిక సాంకేతికను ఉపయోగిస్తూ వ్యవసాయాన్ని జీవన విధానంగా స్వీకరిస్తున్నారట. చూడు, 250 ఎకరాల్లో పండ్ల సాగు చేస్తున్నారా? పండ్లను కూడా. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన గొర్రపాటి చందు, రాజమహేంద్రవరానికి చెందిన సుధీర్ దుగ్గిరాల అమెరికాలో స్థిరపడ్డారు. వీరు ఫ్లోరిడాలోని ఒకీచి బీలో 2023లో ఎకరం 8 లక్షల చొప్పున 400 ఎకరాలు. వీళ్ళు ఈడగొనే కాదు, 7,100 ఎకరాలు కొంటున్నారు కదా. అందులో 400 ఎకరాలు అమెరికాలో కొన్నారండి. ఆశామాష. విస్తరించి ఉన్న 100 ఏళ్ల కిందటి డైరీ ఫామ్ను కొనుగోలు చేశారు. సిరి ఫార్మ్స్ పేరిట. అందులో 250 ఎకరాల్లో గంగిరేగి పండ్లు, సీతాఫలం, 7 రకాల మామిడి, కొబ్బరి, జామ, రామఫలం, నేరేడు, వేప, రావి, చింత, ఉసిరి, పనస, ఖర్జూరం సాగు చేస్తున్నారంట డ్రోన్లతో. ఇగో 600 ఎకరాలు 3,000 గోవులు. వారెవ్వా.
తెలంగాణకు చెందిన కొందరు ప్రవాస తెలుగు రైతులు కలిసి న్యూ మెక్సికో సమీపంలో 600 ఎకరాల్లో 3000 జెర్సీ ఆవులతో భారీ గోశాల నిర్వహిస్తున్నారు. 40 మంది కూలీలను నియమించుకొని ఈ గోవుల నుంచి రోజుకు 2 సార్లు చొప్పున మొత్తంగా 66,000 లీటర్ల పాలను సేకరించి విక్రయిస్తున్నారు. ట్రంప్ టరీఫుల కారణంగా లీటరు 18 నుంచి 20 సెంట్లకు అమ్ముతున్నారు. డిఐటి వ్యవస్థలో 160 గోవుల నుంచి 15 నిమిషాల్లో పాలు సేకరించి ఉష్ణోగ్రత నియంత్ర ట్యాంకర్లోకి ఎక్కించి రవాణా చేస్తున్నారు. 600 ఎకరాల్లో సగం గోశాలకు ఇతర నిర్మాణాలకు పోగా మిగిలిన 300 ఎకరాల్లో దానా గడ్డి సాగు చేస్తూ నీటి కోసం బావులు తవ్వారు. ఈ గడ్డి 2 నెలలకు సరిపోతుందని మిగతా దానాను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ గోశాలలో పాడి సంపదను 12,000కు విస్తీర్ణని ఎకరాలకు పెంచడమే లక్ష్యం అట. అంటే మనం పిస్తా పంటలు అక్కడ పిస్తా పంటలు కూడా ఇక జోడీలు ఆరిజోవానాలో తమ పిస్తా ఫామ్ లో కుటుంబ సభ్యులతో గంగాధర్. దీనికి రేట్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ. పిస్తా పంటతో వారి రాబడి. విజయవాడకు చెందిన ఆ దేశు గంగాధర్ కు కృష్ణా జిల్లా గండేపల్లిలో అల్లం చెరుకు సాగు చేసిన అనుభవం ఉంది. దీంతో ఆరిజోనాలో బోబాయిలో 160 ఎకరాలు 2016 నుంచి పిస్తా పండిస్తున్నారంటే గమ్మతున్నారా. మీరు గ్రేట్ జాబ్ ఇది. రాంచుల్లో విస్తృతంగా పశువుల పెంపకం. ఇది మరి అక్కడ అంటే ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తుంటది. ఇక్కడ నువ్వు 100 ఎకరాలలో వ్యవసాయం చేయి, నీకు అక్కడ పన్ను అనేది ఉండదు. ఇక్కడ చిన్న రైతు పెద్ద రైతు ఇక రైతు 2 ఎకరాలు ఉన్నాడు, మళ్ళా 2 సంవత్సరాలుగా 2 ఎకరాలు అమ్ముకోవాల్సిందే మన దగ్గర అట్లా. ఇక్కడ అంటే ఇప్పుడు అక్కడ అమెరికాలో జాబులు చేసుకుంటూ 100 ఎకరాలు క్లబ్ అయి 3-4 క్లబ్ అయి 100 ఎకరాలు ఫామ్ ల్యాండ్స్ తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉంటే జాబ్ చేసుకుంటూ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మరి అక్కడ కొత్త రైతులు పుట్టుకొస్తున్నారు. జాబర్స్ అంటే ఉద్యోగులు కొత్త రైతులుగా పుట్టుకొస్తున్నారు అమెరికాలో. ఇక్కడ రైతు కొడుకు ఎప్పుడు కూడా రైతు కావద్దని కోరుకుంటున్నాడు ఆ రైతు. ఎందుకంటే వాడి కష్టం అంతా ఇంత కాదు. ఎంత ఆ పత్తి పండించినా, ఎంత చెరుకు పండించినా, ఎంత వరి పండించినా, ఎంత మిర్చి పండించినా తీరా టైంకు అప్పటి వరకు 8,000 ఉన్న మిర్చి రేటు తీరా టైంకు పడిపోతుందా? రైతులు మార్కెట్కు తీసుకొచ్చే టైంకు పడిపోతుంది. మరి దీనిపైన ఏ సోయిందా గాడిది కొడుకు రాజకీయ నాయకుడు ఒక్కడు మాట్లాడాడు. మళ్ళా నకిలీ విత్తనాలు ఒకటి వాళ్ళకు పాపం శాపంగా మారినాయి. రైతే రాజాని పొంకనామాలు కొట్టుడు తప్ప కేంద్ర రాష్ట్ర సర్కార్లో ఉన్న ఒక్కడన్నా ఎందుకు మాట్లాడాడు అంటున్నాం. టైంకేమో యూరియా దొరకదా, టైంకేమో అమ్మరు కొనరాయ. ఘోరం పరిస్థితి.